కేసులో పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమి లేదు, నా ప్రమేయం లేదు. ఆనాడు సిమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 370 కోట్లు సమానమైన నిధులు రిలీజ్ చేశారు. అది వాళ్ళకెళ్ళినాయి. మీరు చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన షెల్ కంపెనీల ద్వారా ఆయన ఆదేశించిన వాళ్ళకు కానీ మిగతా ఖాతాలకు కానీ వెళ్ళలేదని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా కావాలని చెప్పి కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం, ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవహరించినట్లుగా, ఒక పూర్వకాలంలో శత్రువులను చూసినట్టుగా. రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి, ప్రత్యర్థి మాత్రమే. ఈయన శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సాధించారు? ఈ రోజున ఏ సిఐడి, మీ హయాంలో పనిచేసిన సిఐడి మీ మాటలకి, మీ అడుగులకి మడుగులొత్తి, మీ ఆదేశాలకి తలొగ్గి, ఉచ్చ నీచాలు కూడా ఆలోచించకుండా తాము